ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, అదే ఓజీ. తెలుగు ప్రజలకు ఈ ఫీవర్ బాగా ఎక్కేసింది. ఈ సినిమా తొలి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో అందరి దృష్టి ఈ సినిమా పైనే పడింది. భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన ఓజీ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాక భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. అందరికీ నమస్కారం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. హోప్ మీ అందరికీ మూవీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఆడియన్స్ ఓజీ సినిమాకి చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు. అండ్ ఇప్పుడు ఐ థింక్ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. అండ్ తమ్మని చెప్పినట్టు దే ఓన్ ద ఫిల్మ్. అండ్ ఇంతకు మించి వి కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ బెటర్ రెస్పాన్స్. వీఆర్ సో గ్రేట్ఫుల్. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. పవన్ సార్ ఫ్యాన్స్కి, ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ సెలబ్రేట్ చేస్తున్నారు సినిమాని. ఐ థింక్ దిస్ ఫిల్మ్ డిజర్వ్డ్ దట్ సెలబ్రేషన్. అండ్ మీరు అంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు మా టీమ్కి. చాలా థ్యాంక్ యూ. అండ్ దాని డివివి వాళ్ళతో సెకండ్ ఫిల్మ్ నేను అన్ని చోట్ల చెప్తున్నాను. బట్ యా, ఐఎమ్ హ్యాపీ దట్ రెండు సినిమా కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అండ్ ఇది ఇట్స్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ తమన్తో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను. అండ్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ album in my career. And Sujit, thank you for giving me Kanmani and thank you for making me part of it. Pavan sir to work cheyadam nenu it's a blessing naaku. ante I'm just so grateful and I'm so emotional right now. Thank you. మీ అందరికీ తెలుసు కదా, నవీన్ కానీ తమన్ కానీ అందరూ మామూలుగా మా టీం కదా, దాన్ని క్యాజువల్గా కంగ్రాచులేట్ చేయడానికి కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పెద్ద సినిమా తన పేరు అన్ని విష్ చేయడానికి వచ్చాను క్యాజువల్గా. దానికి తమ్మని ఇరికించాను కూర్చోబెట్టాడు ఇక్కడ. మర్చిపోయారండి, మా సినిమా సీరియల్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఈయనండి. సీరియల్ డిస్ట్రిబ్యూటర్ అని కాదండి, ఇప్పుడు రాయలసీమ కానీ గుంటూరు కానీ నైజాం కానీ అంతా నా డిస్ట్రిబ్యూటర్లో చేశారు. దానే ఇప్పుడు గోజీ అయినా. సో ఇప్పుడు సినిమా పెద్ద హిట్, వాళ్ళందరికీ డబ్బులు వస్తే మాకు డబ్బులు వస్తే అంత హ్యాపీగా డిస్ట్రిబ్యూటర్కి ఎప్పుడైనా డబ్బులు వస్తాయి. సో అది విషయం కంగ్రాట్ చేయడానికి తమన్ దగ్గరికి సుజిత్ దగ్గరికి వచ్చాను నేను. దానికి ఇరికించి కూర్చోబెట్టాడు. కానీ చాలా మీమ్స్ చూస్తున్నా పొద్దు నుంచి. మా 12 ఏళ్ళు ఆకలి తీర్చేశారు, ఇది అది ఇది అది అత్తారింటికి దారి తర్వాత అలాంటి ఆకలి తీర్చావు అనేది. సో సుజిత్ ఆ గబ్బర్ సింగ్ అది వేసి ఆయన బయటకు వస్తూ అరుస్తూ గబ్బర్ సింగ్ నుంచి అలాంటి మూమెంట్ నుంచి సుజిత్ ఈ మూమెంట్కి వచ్చాడంటే ఎంత ప్రైడ్ మూమెంట్ చూసారు. అది సెలబ్రేట్ చేయడానికి వచ్చాం అంతే. వెరీ వెరీ హ్యాపీ. ఇంటర్వెల్ బ్లాక్, ఇంటర్వెల్ తర్వాత 5th రీల్ మాత్రం థియేటర్లో ఏంబిఏ ఊగిపోయింది అసలు. యాక్చువల్లీ ఇంక సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందో ఊహించలేదు. అందుకే శ్రీరాముడు కానీ సుదర్శన్ కానీ వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలని ధైర్యం చేయలేదు. కానీ తప్పకుండా ఈ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. కళ్యాణ్ గారు ఇట్లా కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది కనబడుతుంది స్క్రీన్ మీద. సుజిత్కి, తమన్కి, నవీన్కి వీళ్ళందరికీ ఉన్నది. ఆ 4 కంటిన్యూస్ ఫిల్మ్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక హీరో గారు సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో వీ ఆల్ లైక్ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. And we respect him as a leader and as a deputy CM. ఆయన ఎలా ఆయన 21కి 21 కొట్టి ఎలా ఆయన గెలిచిన రోజున ఏ హై ఇచ్చారో అదే హైలో మేము ఈరోజు ఉన్నాం. సో దట్స్ సంథింగ్ సినిమాటిక్లీ ఫ్రీకి మాకు ఈరోజు. బికాస్ ఓజీ అనేది సినిమా 2 నెలల ముందరే మేము కాపీ చూసినప్పటి నుంచి ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. లైక్ ఈ ప్రాజెక్ట్ని మనం ఎంత బ్యూటిఫుల్గా తీసుకెళ్ళాలి. లేదా మేము పెద్దగా ప్రమోషన్ పైన డిపెండ్ అవ్వని సినిమా. ఎక్కడ పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఏ ఊర్లకి వెళ్ళి ప్రచారం చేయలేదు, ఎక్కడికి వెళ్ళి ప్రచారం ఏదో మీడియా ఏం కలవలేదు. బికాస్ జనాలే ఓన్ చేసేసుకున్నారు.
సో దట్ వాజ్ రియలీ గ్రేట్ థింగ్. వెరీ రేర్గా ఇలాంటి సినిమాలు జరుగుతాయి, వెరీ రేర్గా ఇలాంటి ఫినామినల్ జరుగుతుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ఆల్ ద పీకే ఫ్యాన్స్ హూ ఓన్ దిస్ ఫిల్మ్. లాస్ట్ 2 yearsగా దే వర్ ఓనింగ్ దిస్, అండ్ రైట్ అవే ఫ్రమ్ Firestorm సాంగ్ కానీ, Guns N' Roses కానీ, సువి సువి సాంగ్ కానీ, సో అండ్ ఎవ్రీథింగ్, ఇమ్రాన్ హాష్మి థీమ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్కమ్, సో గుడ్. అండ్ దానయ్య గారు అండ్ కళ్యాణ్ గారు, డే 1 ఈ సినిమా స్టార్ట్ అయిపోయిన నుంచి, తమ్ముడు నువ్వు దుమ్ము రేపు అంతే, నీ వెనకాల మేము ఉన్నాం. సో దట్ వాజ్ ఓన్లీ కాల్ ఫ్రమ్ దానయ్య గారు. అండ్ లాస్ట్ మినిట్ వరకు, ఇంకా కాపీ అమెరికా వెళ్తుంటే వరకు he was there with us supporting for this film. I'm really happy. And Naveen, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. నేను చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నా కానీ నాకు మాట్లాడాలి. నేను మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్పాల్సింది నేను త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి అండి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని నేను అడుగుతున్నప్పుడు ఆయన సరే అని సుజిత్ని తీసుకురండి మనం చేద్దామని చెప్పారు కళ్యాణ్ గారు, ఇది త్రివిక్రమ్ గారు. అప్పుడు నేను సుజిత్ని కాంటాక్ట్ చేశాను, కలిసాము, ఒక కథ అనుకున్నాం, ఈ వర్క్ మొదలుపెట్టామండి. త్రివిక్రమ్ గారు లేకపోతే మాత్రం ఈ సినిమా లేదు, ఇంత పెద్ద సక్సెస్ నాకు రాదు. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఒక భయం ఉంది. ఏంటంటే అండి, నేను చేస్తున్న కళ్యాణ్ గారితో నేను పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోతే నా మీద చాలా ప్రెషర్ పడుతుంది, అభిమానుల దగ్గర నుంచి కానీ, ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ. దానికి ఎంత కృషి చేయాలి, ఎంత ఎఫెక్ట్ పెట్టాలంటే అంత ఎఫెక్ట్ పెడదామని డైరెక్టర్ గారితో చెప్పి మీ ఇద్దరం కలిసి 2.5 years జర్నీ చేసామండి. పాపం సుజిత్ ఎంత కష్టపడని నాకు తెలుసు, రాత్రింబాగోలు ఇదే సినిమా, ఇదే గొడవ. పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా, నిద్రపోకుండా ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ పెట్టాడు పాపం ఆయన. సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉంది కాబట్టి అదొక టెంపోలో ఉంది కదా, అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపోలో ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఒకటిసారి 2 సార్లు 3 సార్లు వస్తారు. అండ్ ఆ రెండింటిని డిఫరెంట్ లాస్ట్ మినిట్లో నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఇది జపాన్లో ఎండ్ చేసేసి దెన్ వి స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్, డిఫరెంట్ సీక్వెన్స్, అండ్ ఐ వాంటెడ్ ఎండ్ దట్ ఫీల్ అనమాట. అందుకే 2 డివైడ్ చేస్తాను. యాక్చువల్గా అది ఇద్దరి ఐడియా. ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని ఉండింది ఫస్ట్ నుంచి. అంటే జానీ గన్ అని కాదు కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ గెట్ దట్ అనమాట. సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ వి స్టార్టెడ్ స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు. చూస్తే రమణ గోల్ గారు అనమాట. మేము షాక్, నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను, ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట. రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ అంతా వేసుకుని హుడీ వేసుకుని కూర్చున్నారు. దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ 2 మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు. సో ఇట్ వాజ్ లైక్ ఇద్దరు ఐడియా. సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్. ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా, అంటే ఎంతసేపు ఇంకా ఫైట్, ఇంకా ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి కాదు, ఏదో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అనమాట. సో అందుకని అలా